కాంగ్రెస్ పార్టీ ముస్లింలని ఎప్పుడు ఓటు బ్యాంక్ వాడుకుంది. వాళ్ళని చదువుకు ఇంప్రెస్ చేయలే. ఇప్పుడు మద్దూరులోనే చూడండి, మద్దూరులో ఒక్క ముస్లిం కూడా ఒక్క ఎకరా అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిందేమో, ప్రభుత్వ భూమి వచ్చిందేమో చెప్పండి. వచ్చింది అనుకుంటే నా చెప్పులు 2 మిల్లు వేసుకొని పాత బస్ స్టాండ్లో తిరుగుతా నేను. ఒక భ్రమ కల్పించింది ముస్లింలకి. ఏంటి, మీరు మాకు సపోర్ట్ చేయకపోతే అవతల వాళ్ళకి సపోర్ట్ చేసి మిమ్మల్ని నిలగొడతారని. ఇప్పుడు మొన్ననే వక్ బిల్ మీద చూడండి, అసదుద్దీన్ గారు సార్ ఏం మాట్లాడారు, మన దర్గాలు పోతాయి, మన కబ్రస్థాన్. అది కాదు, ఈ వక్ భూములు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు భారతదేశం మొత్తంలో అత్యధిక వక్ భూములు కలిగింది తెలంగాణ. తెలంగాణలో అత్యంత ఎక్కువ కబ్జా చేసింది అసదుద్దీన్ ఓవైసీ. వక్ఫ్ అంటే ఏంది? గతంలో సంపన్నమైన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ఆస్తిలో నుండి కొంత భాగాన్ని వక్ఫ్ బోర్డుకు దానం ఇచ్చేవాళ్ళు. దాన్ని దేనికి వాడాలంటే, అణగారిన ముస్లిం వ్యవస్థ ఎవరైతే ముస్లిం మిత్రులు ఉన్నారో, కుటుంబాలు ఉన్నాయో, పూర్తిగా వెనుకబడిన వాళ్ళకి దాని నుండి వచ్చే డబ్బు ఆమ్దాని ఏదైతే ఉంటుందో దాన్ని ఖర్చు పెట్టి వాళ్ళ అభ్యున్నతికి పనిచేయాలి. భారతదేశంలో వక్ఫ్ బోర్డు తరఫున ఒక మెడికల్ కాలేజ్ ఉందా? ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందా? అంటే ఆ విధంగా కాంగ్రెస్ అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో అందుకే కాంగ్రెస్ అంటేనే ఈ దేశం నాశనం కానికి మొదటి కారణం కాంగ్రెస్.